ఓం నమ శివాయ. జీవితంలో ఒక్కసారైనా ఆ పరమశివుడు కొలువై ఉన్న అమర్నాథ్ మంచులింగాన్ని దర్శించుకోవాలని ప్రతి శివభక్తుడికి ఉంటుంది. సముద్ర మట్టానికి సుమారు 12,000 అడుగుల ఎత్తున హిమాలయాల మధ్యలో జరిగే ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, అదొక ఆధ్యాత్మిక సాహసం. మరి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి అమర్నాథ్ యాత్రకు ఎలా వెళ్ళాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఏ రూట్ బెస్ట్, ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి అన్ని వివరాలు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈరోజు వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే ముందుగా గుడికి వెళ్ళినట్టు డైరెక్ట్గా వెళ్ళిపోలేం. దీనికి ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన హాస్పిటల్స్ నుండి కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకంటే అంత ఎత్తులో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. 13 ఏళ్లలోపు పిల్లలు, 70 ఏళ్లు పైబడిన వృద్ధులు, 6 వారాల కంటే ఎక్కువ గర్భవతిగా ఉన్న మహిళలకు ఈ యాత్రకు అనుమతి ఉండదు. హెల్త్ సర్టిఫికేట్ వచ్చాక శ్రీ అమర్నాథ్జీ శ్రైన్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా లేదా నిర్దేశించిన బ్యాంకుల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని యాత్రా పర్మిట్ పొందాలి. మన తెలుగు రాష్ట్రాల నుండి యాత్ర ప్రారంభించడానికి బేస్ పాయింట్ జమ్మూ లేదా శ్రీనగర్. ఇక్కడికి ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం. ట్రైన్ ద్వారా అయితే సికింద్రాబాద్ లేదా విజయవాడ నుండి జమ్మూ తావికి నేరుగా రైలు ఉన్నాయి. ఉదాహరణకు హిమసాగర్ ఎక్స్ప్రెస్, అండమాన్ ఎక్స్ప్రెస్ లేదా నవయుగ్ ఎక్స్ప్రెస్ లాంటివి. రైలు ప్రయాణానికి దాదాపు 30 నుండి 36 గంటల సమయం పడుతుంది. ఇక ఫ్లైట్ ద్వారా వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ లేదా విజయవాడ నుండి మీరు నేరుగా శ్రీనగర్ లేదా జమ్మూకి ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు. శ్రీనగర్ దగ్గరగా ఉంటుంది. జమ్మూ లేదా శ్రీనగర్ చేరుకున్నాక అక్కడి నుండి బస్సులు లేదా ప్రైవేట్ ట్యాక్సీల ద్వారా అమర్నాథ్ బేస్ క్యాంపులైన పహల్గామ్ లేదా బాల్తాల్కి చేరుకోవాలి. మంచు గుహ వద్దకు వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. అది మీ ఓపికను బట్టి రూట్ ఎంచుకోవాలి. బాల్తాల్ రూట్, ఇది షార్ట్కట్. ఇది కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఒకే రోజులో వెళ్ళి తిరిగి వచ్చేయచ్చు. కానీ ఈ దారి చాలా నిలువుగా, కష్టంగా ఉంటుంది. హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలనుకునే వారికి ఈ రూట్ బెస్ట్. పెహల్గామ్ రూట్, ఇది ట్రెడిషనల్ రూట్. ఇది దాదాపు 36 నుంచి 48 కిలోమీటర్ల సాంప్రదాయక మార్గం. ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి. కొండలు నిదానంగా ఎక్కొచ్చు. నడవడానికి 3 రోజులు పడుతుంది. గుర్రాలు లేదా డోలీలు అంటే పల్లకీలు ఇక్కడ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఇక ఖర్చులు, వసతుల విషయానికి వస్తే బేస్ క్యాంపులలో ఉండడానికి ప్రభుత్వ, ప్రైవేట్ టెంట్లు లభిస్తాయి. రోజుకి ఒక బెడ్కి 300 రూపాయల నుండి 500 వరకు ఛార్జ్ చేస్తారు. ఇక ఆహారం విషయానికి వస్తే యాత్ర పొడవునా రకరకాల స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన లంగర్లు అంటే ఉచిత అన్నదానాలు ఉంటాయి. అక్కడ వేడివేడి భోజనం, చాయ్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉచితంగా అందిస్తారు. తెలుగు రాష్ట్రాల నుండి ఒక వ్యక్తికి ట్రైన్ ద్వారా వెళ్తే సుమారు 15,000 రూపాయల నుండి 20,000 వరకు బడ్జెట్ అవుతుంది. హెలికాప్టర్ లేదా ఫ్లైట్ ద్వారా వెళ్తే ఈ ఖర్చు పెరుగుతుంది. చివరగా కొన్ని ముఖ్యమైన విషయాలు. జమ్మూ కాశ్మీర్లో మన నార్మల్ మొబైల్ సిమ్స్ పనిచేయవు. అక్కడ కేవలం పోస్ట్ పెయిడ్ సిమ్స్ మాత్రమే పనిచేస్తాయి. లేదా అక్కడ లోకల్ సిమ్ తీసుకోవాలి. లగేజీ తక్కువగా ఉంచుకోండి. వేడి బట్టలు, రెయిన్ కోట్, ఒక మంచి ట్రాకింగ్ షూస్ తప్పనిసరిగా తీసుకెళ్ళండి. మరి ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రకు ఎవరు వెళ్తున్నారో కింద బంబం బోలే అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక యాత్రా విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.